దగ్గరికి తన ప్రజల కోసం వెళ్ళింది. దుష్టుడి యొక్క తంత్రములో చిక్కబడిన తన ప్రజల కోసం వెళ్ళింది. ఈ రోజున అపవాదైన సాతాను దొంగ, దోచుకునేవాడు, దుష్టుడు, నశింపజేయవాడు, నాశనం చేయడానికి, దొంగతనం చేయడానికి, చంపడానికి వాడు వస్తాడంట. ఏంటది? ఆత్మల్ని. అలాంటి బంధకాల్లో ఉన్న అనేక మంది మన బంధువులు ఉన్నారు, మన రక్త సంబంధులు ఉన్నారు, మనకు తెలిసిన వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి బంధకాల్లో ఉన్నప్పుడు మనం మౌనంగా ఎలా సుఖించగలుగుతాం? మౌనంగా ఎలా ఉండగలుగుతాం? నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు వారి యొక్క ప్రేమ మనలో ఉంటే మనము కూడా నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు జుట్టు జలమయంగా, కళ్ళు కన్నీటి ఒట్లుగా చేసుకుని ప్రార్థన చేయవద్దా? ప్రభు రక్తంలో, ప్రభు శరీరంలో పాల్గొన్న మనందరి బాధ్యత అది కాదా? మనం మౌనంగా ఎలా ఉండగలుగుతాం? దైవజనమా, రాణి అయిన ఎస్తేర్ నేను మౌనంగా ఉండలేను అనుకుంది. ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసింది. ఆ విజ్ఞాపన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ యూదా జనాంగంలో ఒక్కరు కూడా నశించిపోకుండా దేవుడు కాపాడాడు. నీ గ్రామంలో నువ్వే ఉన్నావేమో, నీ పట్టణంలో నిన్నే నీ దేవుడు చూస్తున్నాడు. నీ రక్త సంబంధం అందరికీ నిన్నే ఒక రిప్రజెంటేటివ్ గా, ఒక